అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నిద్ర లేస్తూనే అమ్ములు వంటింట్లో ఉన్న తులసమ్మ దగ్గరికి వెళ్ళి, "నానమ్మ, ఏం చేస్తున్నావు?" అడిగింది. "స్కూల్ నుంచి రాగానే బాగా ఆకలిగా ఉందని ఏదో ఒకటి చేసిపెట్టు అని అడుగుతావు కదా! అమ్మకి తమ్ముడిని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంకా నీకు ఇవన్నీ చేసి పెట్టే సమయం ఎక్కడిది? అందుకనే రేపు నేను వెళ్ళినా కూడా ఓ 10, 15 రోజుల వరకు నీకెప్పుడు కావాలంటే అప్పుడు తినేలా నీకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ చేసి పెడుతున్నాను. ఇదిగో" అంటూ చేతిలో ముద్ద కడుతున్న లడ్డూను అమ్ములకి చూపిస్తూ, "నీకు ఇష్టమైన లడ్డూలు కూడా చేస్తున్నాను" అంది తులసమ్మ. "ఏంటి? రేపు నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏంటి? రేపు నువ్వు వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి?" అడిగింది అమ్ములు. "మా ఇంటికి" అంది తులసమ్మ. "మీ ఇంటికా? అక్కడెవరూ లేరు కదా నానమ్మ. మరి నువ్వు ఒక్కదానివే అక్కడుండి ఏం చేస్తావు?" అడిగింది అమ్ములు. "ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదమ్మా" అంది తులసమ్మ. "నువ్వు మాతో ఇక్కడే ఉండిపోవచ్చు కదా నానమ్మ. రోజూ ఎంచక్కా నాకు కథలు చెప్తూ, తమ్ముని చూసుకుంటూ, నాకిష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ" అడిగింది అమ్ములు. అందుకు తులసమ్మ, "అలా ఎలా కుదురుతుంది అమ్ములు? ఒక పని చేద్దాం. నీకు స్కూలుకి సెలవు దొరికినప్పుడల్లా మా ఇంటికి రా. నాకు నిన్ను చూడాలనిపించినప్పుడు నేనిక్కడికొస్తాను" అని చెప్పింది తులసమ్మ. "అదేమీ కుదరదు. నువ్విక్కడే ఉండాలి. లేకుంటే నాకేడుపొస్తుంది" అంటూ బుంగమూతి పెట్టింది అమ్ములు. అమ్ములు ఏడవటం చూసి తులసమ్మ తను చేస్తున్న పని పక్కన పెట్టి చేయి కడుక్కుని అమ్ములని దగ్గర తీసుకుని, "అమ్ములు చాలా మంచి అమ్మాయి కదా! ఇలా ఏడవొచ్చా? నేను మళ్ళీ వస్తాను. నువ్వు చక్కగా స్కూల్‌కెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తమ్ముడిని ఆడిపించాలి. అమ్మని విసిగించకుండా చెప్పినట్టు వినాలి. అల్లరి చేయకుండా కడుపు నిండా అన్నం తినాలి" అని చెప్తున్న తులసమ్మ మాటలకి అడ్డుపడుతూ, "శ్రీను ఎప్పుడొచ్చాడో ఏంటో కానీ అమ్ములు అవన్నీ చేయాలంటే మీరు శాశ్వతంగా మా దగ్గరే ఉండిపోవాలమ్మా" అన్నాడు శ్రీను. తులసమ్మ శ్రీనుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, "అదెలా సాధ్యం శ్రీను?" అడిగింది. "ఎందుకు సాధ్యం కాదమ్మా? మీరు ఊ అనాలే కానీ శాశ్వతంగా అందరం కలిసి ఉండొచ్చు" అన్నాడు శ్రీను. అందుకు తులసమ్మ, "లేదు శ్రీను, ప్రియాకి ధైర్యానికి తోడుగా ఉండమంటే వచ్చాను కానీ ఇక్కడే శాశ్వతంగా నేను ఉండిపోవడానికి రాలేదు" అంది. "అప్పుడు మా అవసరానికి మిమ్మల్ని రమ్మని పిలిచినా ఈ కొద్ది కాలంలోనే మీకు మాకు మధ్య ఏర్పడిన ఈ బంధం ఏదైతే ఉందో అది ఇక మీదట కూడా శాశ్వతంగా ఉండిపోవాలని, దాన్ని దూరం చేసుకోవటం ఇష్టం లేక అడుగుతున్నానమ్మా. ఇంత తక్కువ సమయంలోనే మన మధ్య ఏర్పడిన ఈ బంధం ఏ జన్మ సంబంధమో అనిపిస్తుంది. నిన్న మీరు రేపు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేదాకా మీరు మా కుటుంబంలో ఒకరు కారనే విషయం మేము మర్చిపోయాం. రాత్రంతా నేను ప్రియ మీ గురించి ఆలోచించాం. మీరొచ్చినప్పటి నుంచి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని మాకు తల్లి ప్రేమ రుచి చూపించారు. అమ్ములైతే మిమ్మల్ని నిజంగా తన నానమ్మనే అనుకుంటుంది. మీరే వింటున్నారు కదా తన మాటలు. మిమ్మల్ని విడిచి తను ఒక్క రోజైనా ఉండలేని పరిస్థితిలో ఉంది. అంతెందుకు, 2 నెలల క్రితం పుట్టిన ఆ చంటోడు కూడా మీరు చెప్పే మాటలకు, కథలకు నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. నాకు తెలిసి మేమంతా ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండలేదు. నేను ప్రియ ఆఫీస్‌లో వెళ్తూ పాపని స్కూల్లో దించి వెళ్ళటం, ఆఫీస్ నుంచి తిరిగొస్తూ పాపని తీసుకొని రావటం, తను హోంవర్క్ చేసుకుంటుంటే మేము మా పనులు చేసుకోవటం, ఏంటో అంతా యాంత్రికంగా అనిపించేది. మాకు మీరొచ్చాకే అసలు జీవితం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమైన మాకు మీ రాకతో ఇంతకాలం మేమేం కోల్పోయామో తెలిసింది. తిరిగి మళ్ళీ మేము అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకోవటం లేదు. అలా జరగాలంటే మీరు మాతో ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి. ప్లీజ్ కాదనద్దమ్మా" అంటూ తులసమ్మ గారి 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు శ్రీను. వాళ్ళ మాటలకి చంటిబిడ్డతో అక్కడికొచ్చిన ప్రియ, "అవునమ్మా, మీరు మాతోనే ఉండిపోండి. ఇక నుంచి అందరం కలిసే ఉందాం" అని ప్రాధేయపడింది. వాళ్ళందరి మాటలకు తులసమ్మ మనసు పొంగిపోయింది. తనకు కూడా వాళ్ళతోనే ఉండాలనున్నా ఎక్కడో ఏముననో తులసమ్మ మనసు అందుకు అంగీకరించట్లేదు. ఎవరి మనసులో మాట వాళ్ళు చెప్పాక, "వద్దు శ్రీను, అనవసరంగా నా వల్ల మీకెందుకు ఇబ్బంది, నేను వెళ్ళిపోతాను" అంది.
అందుకు శ్రీను, ఏంటమ్మా, ఒకవేళ మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాతో ఉండనంటున్నారా అడిగాడు. అందుకు తులసమ్మ, వాడికి అమ్మ మీద అంత ప్రేమే ఉంటే నన్ను ఎప్పుడో తీసుకెళ్ళి ఉండేవాడు అంది. మరి అలాంటప్పుడు మాతో ఉండిపోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అడిగాడు శ్రీను. శ్రీను మాటలకు తులసమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటంతో, రేపొకవేళ మేము మిమ్మల్ని సరిగా చూసుకోమని అనమా అడిగాడు. చాచా, మీ మీద నాకు అలాంటి అనుమానాలు ఏమీ లేవు. కానీ అని ఆగింది తులసమ్మ. ఎందుకు ఆగిపోయారు, ఏంటో చెప్పండప్పా అడిగాడు శ్రీను. ఇప్పుడు నాకు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి నా పని నేనే స్వయంగా చేసుకుంటూ మీకు కూడా సహాయపడగలుగుతున్నాను. కానీ రేపు కాలు చేయాలన్నాడు, అప్పుడు నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలిద్దరిని చూసుకోవాలి, పైగా ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు అంది. ఒకవేళ మాకు అమ్మాయిలు ఉండి ఉంటే వాళ్ళు మీ వయసుకు వచ్చాక చూడకుండా వదిలేసేవాళ్ళమా? మాకు వాళ్ళెంతో మీరు అంతే. దయచేసి మాతోనే ఉండిపోండి అడిగాడు శ్రీను. కాదనకండమ్మా అంది ప్రియ. అవును నానమ్మా అని తులసమ్మను చుట్టేసింది. వాళ్ళందరూ తన మీద చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయి సంతోషంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. వాటిని తుడుచుకుంటూ, అలాగే ఇక నుంచి నేను మీతో పాటే ఉంటాను, కానీ ఇంటి దగ్గర కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, రేపు వెళ్ళి వాటిని పూర్తి చేసుకుని ఓ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తానంది తులసమ్మ. నిజంగానా నానమ్మ, లేదంటే నా అల్లరి భరించడం కన్నా అక్కడే ప్రశాంతంగా ఉండని వెళ్తున్నావా అంది. మా అమ్మలకు నేను అబద్ధాలు చెప్తానా, తప్పకుండా వస్తానని తులసమ్మ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి మొహాలు సంతోషంగా వెలిగిపోయాయి. అలా ఆ రోజంతా గడిచి తెల్లవారితే తులసమ్మ ఇంటికి వెళ్ళని తన బ్యాగ్ని సర్దుకుని, నేను తిరిగి వచ్చేసరికి బాబు జాగ్రత్త అని ప్రియాకి చెప్పి వంటింట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో ఇలా అందరికీ అన్ని జాతలు చెప్పి తులసమ్మ నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి దాటినా తులసమ్మకి ఇంకా నిద్ర రాలేదు. శ్రీను వాళ్ళకి నేనేం చేశానని ఈ కొద్ది కాలానికే నా మీద ఇంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారు అనే ఆలోచన ఉన్న తులసమ్మ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళింది. తులసమ్మ భర్త పేరు చక్రపాణి. తులసమ్మ చక్రపాణి ఇద్దరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. చక్రపాణి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధిగా పనిచేసేవాడు. ఆ దంపతులకి ఒక్కడే సంతానం, పేరు సూర్య. ఒక్కడే కొడుకవటం వల్ల అల్లారు ముద్దుగా చూసుకునేవారు సూర్యని. కొడుక్కి స్కూల్కి వెళ్లే వయసు వచ్చాక చక్రపాణి తన టీచర్గా పనిచేసిన స్కూల్లోనే జాయిన్ చేశాడు. చిన్నప్పటి నుంచి సూర్య చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఒక్కగానొక కొడుకు భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు చక్రపాణి తులసమ్మ దంపతులు. అలా కొడుకుకి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఐఐటి కోచింగ్ తీసుకుని అందులో మంచి ర్యాంకులు సాధించి ఖరగ్పూర్ ఐఐటిలో సీటు సంపాదించాడు సూర్య. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి సూర్య చదువు పూర్తయింది. ఇంజనీరింగ్ అయిన నెల రోజుల్లోనే ఉన్న ఊళ్ళోనే సూర్యకి మంచి ఉద్యోగం వచ్చింది. ఇంతకాలంగా చదువుల పేరిట తమకు దూరంగా ఉన్న కొడుకుకు తమ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చినందుకు ఇక మీదట కూడా కొడుకు తమ కళ్ళ ముందే ఉండబోతుందని తెలిసి సంతోషపడ్డారు. అలా కొడుకు ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. చక్రపాణికి అప్పటికి మరో 2 సంవత్సరాల సర్వీస్ ఉంది. తను రిటైర్ అయ్యే లోపే కొడుకుకి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలని విషయం తెలిసిన వాళ్ళ చెవిన వేశాడు చక్రపాణి. నెల రోజుల్లోనే బోలెడు సంబంధాలు వచ్చిపడ్డాయి. అన్నీ మంచి సంబంధాలే. కొడుకుకి ఏ సంబంధం ఖాయం చేయాలో అర్థం కాలేదు. కొడుకుని పిలిచి, ఒరే నాన్న, వీటిలో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోరా, నేను మీ అమ్మ వెళ్ళి మాట్లాడతాం అని చెప్పాడు చక్రపాణి. తండ్రి చూడమన్న ఫోటోల వంక చూడకుండానే, నాకిప్పుడే పెళ్ళింటి నాన్న అన్నాడు సూర్య. అదేంట్రా, చదువు పూర్తయింది, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు, ఇంకా అప్పుడే పెళ్ళెందుకనంటావేంట్రా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఎలా అన్నాడు చక్రపాణి. తండ్రి మాటలకు సూర్య, సరే నాన్న, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను, కానీ మీరు చూస్తున్న విలన్ కాదు అన్నాడు. మరి ఇంకెవరిని చేసుకుంటావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా సూర్య? ఉంటే చెప్పు. ఆ అమ్మాయి నీకు అన్ని విధాలుగా సరే అనిపిస్తే అలాగే పెళ్లి జరిపిస్తాం అన్నాడు చక్రపాణి. అవునానా, నాతో పాటు పనిచేస్తున్న అంజలి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సూర్య. అమ్మాయి తమకు కూడా నచ్చడంతో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కొడుకు అంతలా అడుగుతుంటే కాదనలేక కొడుకు పెళ్లి జరిపించారు చక్రపాణి తులసమ్మ దంపతులు. పెళ్ళైన కొత్తలో కదా
పైగా కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయి అని ఇంటి పనులన్నీ తులసమ్మనే చూసుకునేది. అన్నీ బాగానే ఉన్నా అంజలికి కట్టు బొట్టు తులసమ్మకి అస్సలు నచ్చలేదు. తమ గదిలో అంటే పర్వాలేదు, ఇంట్లో అందరి ముందుకొచ్చినప్పుడు కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరగటం చూసి, అమ్మ అంజలి, ఏంటి బట్టలు, చక్కగా చీర కట్టుకోక అంది. అత్తగారి మాటలకు అంజలి, ఈ కాలంలో కూడా ఇంకా చీరలేంటి, ఇంట్లో ఆఫీస్లో సౌకర్యంగా ఉండాలంటే ఎలాంటివి బట్టలు వేసుకోవాలో నాకు బాగా తెలుసు అని కాస్త కటుగానే సమాధానం ఇచ్చింది. చిన్నపిల్ల, పోనీలే అని సర్దుకుంది తులసమ్మ. అలా మరో నెల రోజులు గడిచాయి. అంజలి తమ కోడలన్న మాట కానీ, తనకు కానీ, తన భర్త కానీ అత్తగారు మావగారని కనీస గౌరవం కూడా ఇచ్చేది కాదు అంజలి. ఎన్ని చేసినా తులసమ్మ అన్నీ సర్దుకుంటూ వస్తుంది. అయినా 6 నెలలు తిరిగేసరికల్లా అత్తాకోడల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందులో తులసమ్మ ప్రమేయం ఏమీ లేకుండా అంజలి ఆ ఇంట్లో ఇమడలేకపోయింది. భర్తతో చెప్పి వేరే కాపురం పెడదామంది. భార్య మాటని కాదనలేకపోయాడు సూర్య. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరుగా ఉంటున్నారు. ఒక్కగానొక కొడుకు భార్య పిల్లలతో తమ కళ్ళ ముందే ఉంటాడనుకుంటే కొడుకు దూరంగా వెళ్ళిపోయాడని తట్టుకోలేకపోయారు. మొదట్లో వారానికో 10 రోజులకో అమ్మ నాన్న చూడడానికి వచ్చినా ఆ తర్వాత సంవత్సరానికి రావడం పూర్తిగా మానేశాడు. సూర్యతో ఎప్పుడైనా మాట్లాడిపించి తులసమ్మను చక్కెర పన్నో కొడుకుకు ఫోన్ చేయడమే తప్పితే సూర్య ఫోన్ కూడా చేయటం మానేశాడు. ఉన్నట్టుండి కొడుకులో వచ్చిన మార్పును తట్టుకోలేకపోయారు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. సూర్య పేరుకు మాత్రమే కొడుకు, కానీ తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడానికి కాదు. అలా కొంతకాలం గడిచి సూర్యకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు కొడుకు తమతో లేకున్నా దంపతులు ఒకే ఊళ్ళో ఉన్నాడు కదా, ఎప్పుడో ఒకసారి రాకపోతాడని ఎదురు చూసిన వాళ్ళని సూర్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి తల్లిదండ్రులకు చూడడానికి రావటమే పూర్తిగా మానేశాడు. అలా ఉన్నట్టుండి చక్రపాణి రోజు కన్నుమూశాడు. తండ్రి మన్న వార్త విని సూర్య ఒక్కడే వచ్చి తండ్రి కర్మకాండ పూర్తి చేసి, కనీసం నువ్వు ఒకదానివి ఒంటరిగా ఎలా ఉంటావమ్మా అని కూడా అడగకుండానే తిరిగి వెళ్ళిపోవడంతో తులసమ్మ మనసు ముక్కలైంది. నేను కన్న కొడుకేనా వీడు అనుకుని బాధపడింది. భర్త పోయాక ఒంటరిదైన తులసమ్మకి ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. లంకంత ఇంట్లో తులసమ్మ ఒక్కతే. తనని ఎవ్వరూ పలకరించే దిక్కులేక చిన్నబోయింది. ఒక్కతే అంత పెద్ద ఇంట్లో ఉండలేక తన కోసం ఒక గదిని ఉంచుకుని మిగతా 3 గదులని అద్దెకిచ్చింది. ఆ ఇంట్లోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళే శ్రీను, ప్రియ. వాళ్ళిద్దరూ అనాథలే. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగారు. కష్టపడి బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించారు. శ్రీను, ప్రియ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఉదయం లేస్తే ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావడంతో తులసమ్మ వాళ్ళతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడేది కాదు. కానీ శ్రీను, ప్రియానే అప్పుడప్పుడు తులసమ్మతో మాట్లాడుతుండేవారు. ఆ సందర్భంలోనే తులసమ్మకు వాళ్ళకి ఎవరూ లేరని విషయం తెలిసింది. అలా తులసమ్మ ఇంట్లో అద్దెకున్నప్పుడే ప్రియాకి అమ్ములు పుట్టింది. తల్లి కాబోతుందని తెలిసి డెలివరీ అయ్యే వరకు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు సహాయంగా ఉండాల్సిన సమయంలో ప్రియాకి ఎవ్వరూ లేని కారణంగా తులసమ్మనే ప్రియానే దగ్గరుండి చూసుకుంది. అలా అమ్ములకి 5 ఏళ్ళు వచ్చేదాకా తులసమ్మ ఇంట్లోనే అద్దెకుండి శ్రీనుకి అమీర్పేటలో ఉన్న తమ ఆఫీస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఆఫీస్కి వెళ్ళడానికి కష్టమవుతుందని ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసుకుని మారిపోయారు. ఆ తర్వాత ప్రియాకి 2వ కాన్పు. డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. పెద్దవాళ్ళు ఎవరూ లేని కారణంగా ప్రియా కంగారు పడుతున్న చూసి తులసమ్మ సహాయాన్ని కోరాడు శ్రీను. మొదటిసారి లాగానే ప్రియ డెలివరీ సమయానికి తులసమ్మ తన పక్కనే ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాక, సమయానికి మీరు వచ్చారు కాబట్టి ప్రియ చాలా ధైర్యంగా ఉందమ్మా. ఎలాగో వచ్చారు కాబట్టి కొంతకాలం మాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని శ్రీను అడిగితే తులసమ్మ అందుకు కాదనలేకపోయింది. శ్రీను ఇంట్లో ఉన్నంతసేపు తులసమ్మకి తన కొడుకు కోడలింట్లో ఉండనే భావన ఏర్పడింది. తులసమ్మని శ్రీను, ప్రియ అమ్మ అని పిలవటం, శ్రీను కూతురు అమ్ములు నానమ్మ నానమ్మ అని పిలుస్తూ తన వెనకాలే తిరగడం చూసి
తులసమ్మ వాళ్ళ కుటుంబంలో ఒకరిలా కలిసిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియని శ్రీను, ప్రియాలకి తులసమ్మ వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ శాశ్వతంగా అలాగే ఉండాలని తులసమ్మని వాళ్ళతోనే ఉండిపోమని అడిగారు. పక్క గదిలో నుంచి పిల్లాడి ఏడుపు విని ఉలిక్కిపడి గది నుంచి తేరుకుంది తులసమ్మ. అలా మరుసటి రోజు ఇంటికి వెళ్ళి అక్కడ తన పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి తులసమ్మ శాశ్వతంగా ప్రియా శ్రీను కుటుంబంలో ఒకరిలా మారిపోయి సంతోషంగా కాలం గడుపుతుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.